విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశపు ఖ్యాతిని ప్రపంచపు నలుమూలకి చాటి చెప్పిన గొప్ప సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యం అనగానే చాలా మందికి మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరు శ్రీకృష్ణదేవరాయలు మాత్రమే. రాజ్యంలో ఎంతో మంది ఉన్నారు. చిన్న వయసులోనే రాజైన తన తండ్రిని, తన కుటుంబాన్ని శత్రువులు చంపేస్తే, ఆ శత్రువులు రాజ్యాన్ని దురాక్రమణ చేస్తే, ఆడుకునే వయసులోనే కత్తి పట్టాల్సి వస్తే ఆ రాజకుమారుడు ఏం చేశాడు? తిరిగి తన రాజ్యాన్ని పొందగలిగాడా? తన శత్రువుని చంపగలిగాడా? లేదా ఆ శత్రువు చేతిలో మరణించాడా? అసలేం జరిగిందో చరిత్ర పుటల్లోకి చొచ్చుకుపోయి కళ్ళ కట్టినట్టుగా ఈ వీడియోని చూపించే ప్రయత్నం చేయబోతున్నాం. విజయనగరపు మంత్రైన అమాత్యమలన 1461లో తిరుమల శ్రీవారి బంగారు వాకిలికి ఎదురుగానున్న గరుడాల్వార్ మందిరాన్ని నిర్మించారు. ఈ మందిరంలో మహావిష్ణువుకి వినమ్రుడై నమస్కరిస్తున్న 6 అడుగుల గల గరుడ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. బంగారపు వాకిలి ఎడం వైపున 2 అతి భారీ గంటలుంటాయి. అందుకే ఈ ప్రదేశానికి ఘంటా మండపం అని పేరు వచ్చిందని అంటుంటారు. ఈ ఘంటా మండపానికి ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. 17వ శతాబ్దంలో తిరుపతి దగ్గరలో ఉన్న చంద్రగిరి కోటను రామదేవరాయలు అనే రాజు పరిపాలించేవాడు. అతను సింహాసనాన్ని అధిష్ఠించినప్పటి నుండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో, పాడి పంటలతో, పశు పక్షాదులతో తన రాజ్యం సస్యశ్యామలంగా వర్ధిల్లేది. దీనికి కారణం ఆయన అమితంగా భక్తి శ్రద్ధలతో పూజించే తిరుమల వెంకటనాథుని కరుణా కటాక్షమేనని ఆయన నమ్మకం. ఆయన తిరుమలలో శ్రీవారికి నైవేద్యం పెట్టాక కానీ భోజనం చేసేవారు కాదు. ఘంటా మండపంలోని భారీ గంటలు శ్రీవారికి నైవేద్యం పెడుతూ మ్రోగించేవారు. ఆ ఘంటారావాలు తరంగాలుగా మారి తిరుమల కొండ అంచునున్న అతి పెద్ద ఘంటామోర్కి తాకగానే తనకు తానే భీకర శబ్దాలతో మ్రోగేది. ఆ ధ్వని తరంగాలు చంద్రగిరి కోట దుర్గానున్న జయగంటని తాకగానే కంగున పలికించేది. ఆ సంకేతాలు అందగానే కోటలో ఉన్న రామదేవరాయలు శ్రీనివాసునికి నైవేద్యం జరిగిందని భావించి భోజనాదులకు ఉపక్రమించేవారు. ఇంతటి అద్భుతమైన ఘంటామోర్ని తమ స్నేహానికి గుర్తుగా తంజావూరు వెంకటగిరి రాజులైన రఘునాథ యాచమనాయకులు రామదేవరాయల వారికి బహుకరించారు. ఇప్పుడు ఆ కొండ అంచునున్న 4 కాళ్ల మండపానికి ఆ గంట లేకపోయినా చెక్కు చెదరకుండా అలానే నిలిచి ఉంది. ఆ మండపం పక్కనే 1975లో రేడియో సిగ్నల్స్ కోసం ఒక పెద్ద బోర్డు కట్టారు. ఆ బోర్డుకి అల్యూమినియం రిఫ్లెక్టర్ షీట్ ని కప్పి ఉంచారు. ఆ అల్యూమినియం బోర్డుని తిరుపతి నుండి చూసిన వారికి ఏదో అడ్వర్టైజ్మెంట్ బోర్డులా కనిపిస్తుంది. కానీ అది రేడియో సిగ్నల్ కోసం కట్టిందని చాలా మందికి ఇప్పటికీ తెలియదు. అలానే అక్కడి కొండ అంచు నుండి చూస్తే చంద్రగిరి కోట, స్వర్ణముఖి నది కనిపించడమే కాకుండా అక్కడి గాలి స్వచ్ఛంగా వీస్తూ ఆహ్లాదపరుస్తుంటుంది. అంతటి అపూర్వమైన తిరుమలగిరి కొండ అంచునున్న 4 కాళ్ల మండపాన్ని ఎవరూ పట్టించుకోక చెట్లు చేమలతో నిండిపోయింది. వాటిని తొలగించి టీటీడీ వారు పూర్వపు వైభవాన్ని నెలకొల్పితే ఆ గంట ఇప్పుడున్న తరానికి ఒక అలారంలా ఉండి భోజన సమయాన్ని తెలుపడమే కాకుండా బహు సుందరమైన పర్యాటక స్థలంగా మారుతుందని భావిస్తున్నాము. రామదేవరాయల వంటి గొప్ప భక్తునికి కూడా కష్టాలు తప్పలేదు. ఆయన 12వ ఏటనే తన తండ్రైన రాజైన 2వ శ్రీరంగాన్ని, ఆయన కుటుంబాన్ని దారుణంగా హత్య చేశారు. వారిని ఎవరు చంపారు? ఎందుకంత క్రూరంగా చంపారు? పదమూడవ శతాబ్దంలో దాదాపు మొత్తం భారతదేశాన్ని ఢిల్లీ సుల్తానేట్లు పరిపాలించేవారు. వారి నుండి దేశానికి స్వతంత్రం కల్పించేందుకు తిరుగుబాటులో పుట్టిందే విజయనగర సామ్రాజ్యం. హరిహర బుక్కరాయలు తిరుగుబాటు చేసి దాదాపు దక్షిణ భారతదేశం అంతటినీ ఢిల్లీ సుల్తానేట్ల నుండి విముక్తి కలిగించారు. 300 ఏళ్ల పైనే పరిపాలించిన విజయనగరపు రాజులు ప్రపంచం మనవైపు తిరిగి చూసే అద్భుతమైన కట్టడాలతో హిందువుల గొప్పతనాన్ని చాటి చెప్పే ఎన్నో గుళ్ళు, గోపురాలు కట్టించి ధనధాన్య ఐశ్వర్యాలతో సుసంపన్నమైన రాజ్యంగా తయారు చేశారు. చిన్న రాజ్యాల్ని, రాజుల్ని వారితో కలుపుకొని వారిని సామంత రాజులుగా చేసుకున్నారు. వారిలో విజయనగరపు రాజైన వెంకటపతిరాయ 1585లో విజయనగర సామ్రాజ్యపు కిరీటాన్ని అలంకరించాడు. రేచర్ల వేమల వంశపు రాజైన కస్తూరి రంగనాయక మరియు అతని కుమారుడైన యాచమనాయుడు విజయనగర సామ్రాజ్యపు రాజుల్ని గౌరవించి ఆ రాజ్యానికి విధేయులుగా ఉండి వారి కోసం ఎన్నో యుద్ధాలు చేసి సుల్తానుల దండయాత్ర నుండి రాజ్యాన్ని కాపాడి
తమ దేశాన్ని, హిందుత్వాన్ని కాపాడేవారు. వెంకటపతి దేవరాయకి 4 భార్యలు. వారిలో ఆయనకి ఎంతో ఇష్టమైన భార్య పేరు ఓబయ్యమ్మ. ఆయనకి సంతానం లేకపోవడంతో తన రాజ్య భారాన్ని తన అన్న రామ కుమారుడైన 2వ శ్రీరంగానికి అప్పగించాలని అనుకునేవారు. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న రాజ్యంలో కుట్రలు, కుతంత్రాలు మొదలయ్యాయి. ఎలాగైనా కిరీటాన్ని పొందేందుకు వెంకటపతిరాయ ఇష్టసఖి అయిన గొబ్బూరి ఓబయ్యమ్మ తన అన్నైన గొబ్బూరి జగ్గరాయతో కలిసి రాజ్యాన్ని తన ఆధీనంలో పెట్టుకునేందుకు తాను గర్భవతినని అందర్నీ మోసగిస్తుంది. కొన్ని నెలల తర్వాత ఓబయ్యమ్మ తన బ్రాహ్మణ పనిమంచి కుమారుడైన పసికందుని ఆ బిడ్డ తన కుమారుడేనని, ఆ బిడ్డకి పట్టాభిషేకం చేయాలని కపట నాటకం ఆడసాగింది. రాజుకు మాత్రం నిజం తెలిసినా ఏం చెయ్యలేని పరిస్థితి. తన ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తుండడంతో విజయనగరపు రాజ్య భారాన్ని తన అన్న కుమారుడైన 2వ శ్రీరంగానికి అప్పగించి మరణిస్తాడు. ఆయన అంత్యక్రియలు జరిగేటప్పుడు తన 4 భార్యల్లో 3 భార్యలు సతీ సహగమనం చేసి చనిపోయారని, కానీ రాజుకు అత్యంత ఇష్టమైన ఓబయ్యమ్మ మాత్రం సతీ సహగమనం చేయకుండా అహర్నిశలు రాజ్యాన్ని తన ఆధీనంలో పెట్టుకోవాలని ప్రయత్నించేదని చరిత్రకారులు చెప్తుంటారు. తన అన్నైన గొబ్బూరి జగ్గరాయ్తో కలిసి అప్పటి రాజైన 2వ శ్రీరంగాన్ని చంపేస్తే రాజ్యం తమ సొంతం చేసుకోవచ్చని పన్నాగం పన్నుతుంది. చెల్లెలకిచ్చిన మాట ప్రకారం 2వ శ్రీరంగాన్ని, అతని కుటుంబాన్ని చంపడానికి పథకం ప్రకారం రాజు కుటుంబాన్ని వేలూరు కోటకు రప్పించి అక్కడే రాజుని, తన భార్య, పిల్లల్ని బంధించి కారాగారంలో ఉంచుతారు. ఆ కారాగారంలో వారిని చిత్రహింసలు పెట్టసాగారు. వెంకటపతిరాయ కుమారుడి పేరు మీద జగ్గరాయ రాజుగా పట్టాభిషిక్తుడవుతాడు. ఈ విషయం తెలియగానే రాజ్యంలో ప్రతి ఒక్కరి మనసులో జగ్గరాయునిపై వ్యతిరేకత మొదలవుతుంది. తనకి ఎదురు తిరిగిన వారిని గొబ్బూరి జగ్గరాయ బంధించేవాడు, మరీ అడ్డమొస్తే చంపించేసేవాడు. వెంకటపతి రాయకి 2వ శ్రీరంగునికి విధేయుడైన యాచమనాయుడు ఎలాగైనా బందీగా ఉన్న రాజకుటుంబాన్ని విడిపించాలని సర్వ ప్రయత్నాలు చేసేవాడు. ఒకరోజు యాచమనాయుడు ఒక చాకలివాడి సహాయంతో 2వ శ్రీరంగుని 12 ఏళ్ల కుమారుడైన రామదేవరాయుణ్ణి కారాగారం నుండి అపహరించి విడిపిస్తాడు. రామదేవరాయలు దొరికితే చంపేస్తారని భావించి జాగ్రత్తగా ఎవ్వరికీ తెలియకుండా విజయనగర సామ్రాజ్యానికి సామంత రాజైన రఘునాథ నాయకుని తంజావూరు కోటకి తరలించి అక్కడే కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాటు చేస్తాడు. ఆడుకునే వయసులోనే ఇంత కష్టం వచ్చిన యువరాజు రామదేవరాయలు తన తల్లిదండ్రులు తిరిగి వస్తారని ఆశగా ఎదురుచూడసాగాడు. యాచమనాయుడు ఎవ్వరికీ తెలియకుండా ఒక రహస్య స్వరంగాన్ని తవ్వించి ఆ రాజకుటుంబాన్ని కాపాడాలనుకుంటాడు. కానీ ఆ రహస్య స్వరంగ విషయాన్ని తెలుసుకున్న జగ్గరాయ తన సైన్యాన్ని మరింత కట్టుదిట్టంగా ఏర్పాటు చేస్తాడు. ఈసారి ద్వారపాలకుల్ని చంపి అడ్డు వచ్చిన వారిని తెగనరకైన విజయనగరపు అసలైన రాజుని కాపాడుకోవాలని యాచమనాయుడు భావించాడు. అనుకున్నట్లే మాటు వేసి ద్వారపాలకుల్ని చంపేశాడు. కానీ ఈ విషయం గొబ్బూరి జగ్గరాయకి ముందే తెలిసిపోవడంతో అతని సైన్యంతో తిరుగుబాటుదారుల్ని కొంతమందిని పట్టుకొని చంపేస్తాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని భావించి తన తమ్ముడైన చిన ఓబరాయని నియమించి 2వ శ్రీరంగుణ్ణి, అతని కుటుంబాన్ని జైల్లోనే హతమార్చాలని ఆదేశిస్తాడు. చిన ఓబరాయ రాజైన 2వ శ్రీరంగుడి దగ్గరికి వెళ్ళి, వీరుల కుటుంబంలో జన్మించావు, అష్ట ఐశ్వర్యాలతో పుట్టావు, ఆఖరికి జైల్లో చావబోతున్నావు. కాకపోతే రాజకుటుంబీకుల్ని నా చేత్తో చంపానన్న అపకీర్తి నాకొద్దు. ఒక రాజుగా నీ చేత్తోనే మీ కుటుంబాన్ని చంపి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయి నీ గౌరవాన్ని కాపాడుకో అని అంటాడు. పౌరుషం రక్తంలా ప్రవహించే కుటుంబంలో జన్మించిన రాజుకి పరాయి వాళ్ళ చేతిలో చావడం కన్నా తన చేత్తోనే తన ఆత్మీయులు చంపుకోవడం ఉత్తమం అని భావించాడు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆయన మాటని గౌరవించి వరుసగా తమ దేహాన్ని చాలించడానికి సిద్ధపడతారు. జీవితంలో మొట్టమొదటిసారిగా రాజు చేతిలో ఉన్న కత్తికి వణుకొచ్చింది. ఊపిరి బిగబట్టి ఎర్రటి కళ్ళతో కంట నీరు కారుతుండగా తన చేత్తోనే తన ఆత్మీయుల్ని ఒక్కొక్కరిని చంపుకునేశాడు. జగ్గరాయుని సైన్యం బిగ్గరగా నవ్వుతున్నారు. కేవలం 4 నెలలు రాజుగా ఉన్న 2వ శ్రీరంగుడు యుద్ధం చేయకుండానే ఒక సామాన్యుడు వలె అస్తమించబోతూ తన కత్తికి తానే బలైపోతాడు. కోటలో తన 12 ఏళ్ల రాజకుమారుడు ఇంకా తమ తల్లిదండ్రులు వస్తారనే ఆశతో వేచి చూస్తున్నాడు. చివరికి ఈ విషయం తెలియగానే విజయనగర సామ్రాజ్యం ఒక్కసారిగా మూగబోయింది. రాజ్యమంతా ఒక్కసారిగా కంగుతుంది. సామ్రాజ్యమంతా కాలమేఘాలు కమ్ముకున్నాయి. కన్నీటి చుక్కల్ని కోపంగా మార్చుకుని రాజ్యంలో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత, తిరుగుబాటు మొదలైంది.
యాచం నాయుడు ఒక్కసారిగా సైన్యాన్ని పోగేసుకుని కోపావేశంతో దండయాత్రకి బయలుదేరాడు. వేలాది మంది అతి సామాన్యమైన జనం ఆయన వెంట ఉరకలేశారు. వారి కోపావేశాన్ని చంద్రగిరి కోటలోని జగ్గరాయను సైన్యం ఏమాత్రం ఆపలేకపోయింది. బుసలు కొడుతూ ఆవేశంతో వచ్చిన యాచం నాయుడు చంద్రగిరి కోటలోనున్న గొబ్బూరి సైన్యాన్ని చీల్చి చెండాడాడు. ప్రాణభయంతో గొబ్బూరి జగ్గరాయను సైన్యం అతని సామంతరాజులు పారిపోయి జగ్గరాయను దగ్గరికి చేరుకున్నారు. చంద్రగిరిలో విజయనగర వీర పతాకాన్ని ఎగరవేశారు. అదే ఆవేశంతో ఒక్కసారిగా యాచం నాయుడు వేలూరు కోటకి చేరుకోగా అక్కడ అతన్ని ఆపేవాళ్ళు లేక ఎదురు తిరగకుండానే కోటని అప్పగించేశారు. జగ్గరాయ తన కపట తెలివిని ఉపయోగించి తన సైన్యాన్ని బలపరుచుకోవడానికి విజయనగర సామ్రాజ్యాన్ని అప్పటికే కొల్లగొట్టాలని ఆలోచనలో ఉన్న జింజీ నాయకుల్ని, మదురై నాయకుల్ని ఒప్పించి వారితో చేతులు కలిపాడు. అంతేకాకుండా చెర అధిపతితో, సామంతులైన మదురై అధిపతులతో, అలానే తీర ప్రాంతపు పోర్చుగీస్ ను కూడా కలుపుకొని తన సైన్యాన్ని విపరీతంగా బలపరుచుకున్నాడు. ఇటు చూస్తే యాచం నాయుడు సైన్యం తంజావూరు రఘునాథ నాయకులు మాత్రమే ఉన్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఒక గొప్ప రాజ్యం ఇలా మొక్కలై దక్షిణ భారతదేశాన్ని ఒకటిగా చేసిన సామ్రాజ్యం అంతర్యుద్ధానికి సిద్ధమైంది. తమ తల్లిదండ్రుల్ని కోల్పోయిన బాధతో బాలుడైన రామదేవరాయలు చివరికి 12 ఏళ్ల వయసులోనే యుద్ధానికి సై అంటే సై అంటూ తన ప్రాణాలు అర్పించడానికి సిద్ధమయ్యాడు. కానీ అటువైపు అధిక సైనిక బలంతో విర్రవీగుతున్న జగ్గరాయని సైన్యం దక్షిణ భారతదేశం అంతటా ఒక్కసారిగా యుద్ధ వాతావరణం అలుముకుంది. యుద్ధం మొదలైతే కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోతారని అతి సామాన్య ప్రజల గుండెలు గుబేలుమన్నాయి. ఆ ప్రజలకు అప్పటిదాకా తెలియదు, చరిత్రలో ఎన్నడూ కని విని ఎరుగని యుద్ధం చూడబోతున్నారని. ఆ యుద్ధం పేరే బ్యాటిల్ ఆఫ్ తప్పూర్. రక్తం ఏర్లుగా ప్రవహించిన ఆ యుద్ధ భూమిలో ఎవరు గెలవబోతున్నారు, ఎవరి ప్రాణాలు గాల్లోకి కలిసిపోబోతున్నాయి, వీటన్నిటికీ సమాధానం రామదేవరాయ పార్ట్ 3లో చూడండి.